హలో! హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియోలో సలూన్ స్టైల్ క్లీనప్ ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఈ మధ్య నేను అప్లోడ్ చేసిన ఒక క్లీనప్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలా అంటే మంచి వ్యూస్ ఇంకా మంచి కామెంట్స్తో. సో దీంట్లో నేను కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను. లైక్ స్క్రబ్, ఇంకా మంచి క్లెన్జర్స్ కానీ లేకపోతే ప్యాక్ కానీ ఇవన్నీ నేను చూపిస్తాను. ఇవి ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయ్యేలాగే చూపిస్తాను. సో నేను ఫస్ట్ అయితే ప్రోడక్ట్స్ అవి, తర్వాత ఒక అంటే స్టీమర్ కావాలి, ఇంకా బౌల్లో వాటర్, నెక్స్ట్ ఒక వెట్ వైప్ కానీ ఏదో ఒకటి క్లాత్ కానీ తీసుకోవచ్చు. ఇంకా ఒక అంటే టూల్ ఉంటుంది కదా, అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసే టూల్ ఆర్ టిష్యూ ఏదో ఒకటి, అంతే క్లీనప్కి మనకు కావాల్సిన సామాగ్రి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మన క్లీనప్ని. ఫస్ట్ అయితే ఇలా ఫేస్ వాష్తో అయినా వాష్ చేసేసుకోవచ్చు మీరు, లేకపోతే ఏదైనా క్లెన్జింగ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నేచర్స్ ఎసెన్స్ క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇది నార్మల్ ఫేషియల్ కిట్ ఉంటుంది కదా, దాంట్లో ఉండే ఫేషియల్ అంటే క్లెన్జర్ అనమాట. సో నార్మల్గా విఎల్సిసి క్లెన్జర్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే విఎల్సిసి క్లెన్జర్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి, స్కిన్ టైప్స్కి తగ్గట్టుగా ఆయిలీ స్కిన్కి లేకపోతే డ్రై స్కిన్కి ఇలాంటివి అవి చూస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ నేచర్స్ ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను. ఇది 1 to 2 minutes మనం అలా మసాజ్ చేసామంటే సర్క్యులర్ మోషన్లో మనకు ఉండే డర్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ క్లీనప్స్ అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 times అయినా చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మీరు బయటకు వెళ్తున్నారు, లైక్ దుమ్ము లేకపోతే అంత ఎండలోకి అలా వెళ్తున్నారు అంటే మాత్రం 2 times అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే డెడ్ స్కిన్ బాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. ఫేషియల్స్ మాత్రం ఎవ్రీ 15 daysకి మీరు ఫ్రీక్వెన్సీ పెట్టుకొని చేసుకోవచ్చు. సో క్లెన్జింగ్ చేసుకున్న వెంటనే మీరు చూడొచ్చు ఎంత మంచి ఫ్రెష్నెస్ వస్తుందో స్కిన్లో. సో సెకండ్ స్టెప్ నేను 2 స్క్రబ్స్ చూపించాను. ఒకటి వచ్చేసి విఎల్సిసి, ఒకటి వచ్చేసి లోటస్ అనమాట. సో ఈరోజు నేను యూజ్ చేసేది లోటస్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. లోటస్ స్క్రబ్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. చాలా బాగుంటుంది. స్కిన్కి ఎటువంటి అంటే ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి లేకపోతే హార్ష్గా ఉండడం లాంటివి ఏమీ ఉండదన్నమాట. ఎవరికైనా ఆల్ స్కిన్ టైప్స్కి ఇది సూట్ అవుతుంది. అండ్ విఎల్సిసి కూడా అంతే. విఎల్సిసిలో కూడా ఆల్మండ్ స్క్రబ్ అని ఒకటి ఉంటుంది, అది ఒకసారి ట్రై చేసి చూడండి. అది కూడా ది బెస్ట్, అందరికీ సూట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను స్క్రబ్బింగ్ చేస్తున్నాను. నాకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఈ మధ్య బాగానే వచ్చేసాయి అనమాట. నేను మోస్ట్లీ ఫ్రీక్వెంట్గానే చేసుకుంటుంటాను కాబట్టి నాకు అంత ఉండవు. ఈసారి కొంచెం డిలే అయింది. సో అందుకని బాగానే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. సో అందుకని కొంచెం బాగానే చేశాను స్క్రబ్బింగ్ అనేది. 1 to 2 minutes ఇది కూడా చేస్తే చాలు. మీరు ఒకవేళ పింపుల్స్ ఉంటే మాత్రం అక్కడ ఆ ప్లేస్లో మాత్రం అవాయిడ్ చేయండి. ఇక్కడ నేను స్టీమ్ చేస్తున్నాను. కొంతమంది కామెంట్స్లో కూడా అడిగారు, అంటే కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, స్టీమింగ్ చేసుకోవాలా కంపల్సరీగా అని. మీరు అలా అనుకుంటే మాత్రము స్టీమింగ్ అవాయిడ్ చేసేయచ్చు. అలా కాదు, మనకు వైట్ హెడ్స్ చాలా ఉన్నాయి, బ్లాక్ హెడ్స్ చాలా ఉన్నాయి అంటే మాత్రం లైట్గా స్టీమ్ చేసుకోండి. అలా కాదు, స్టీమింగ్ కూడా కాదు అనుకుంటే ఒక టవల్ని, చిన్న టవల్ని హాట్ వాటర్లో వేసుకొని బాగా స్క్వీజ్ చేసి ఎక్కడైతే మనకు వైట్ హెడ్స్ ఉన్నాయో అక్కడ వరకే ప్రెస్ చేసి మీరు ఇలా స్టీమ్ లాగా ఇలా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలా, మీరు టూల్తో అయినా తీయచ్చు, లేకపోతే టిష్యూని నేను ఇలా చూపించాను కదా అలా అయినా టిష్యూ పెట్టి తీసేసినా కూడా, చిన్నగా ప్రెస్ చేస్తూ తీసినా కూడా నీట్గా వచ్చేస్తాయి. ఒకేసారి 100% అన్నీ వచ్చేసేవు. ఒక 2-3 times చేస్తుంటే మనకు నీట్గా మన స్కిన్ మీద ఉన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఈరోజు అయితే నాకు ఒక 60 to 70% వచ్చేసాయి. స్కిన్ కూడా చాలా స్మూత్ అయిపోయింది. సో ఇదంతా చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీరు ఒకవేళ ప్యాక్ ఏమీ వేసుకోరు, ఓన్లీ ఇలాగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మాత్రమే తీసుకోవాలి అంటే మాత్రం ఒక మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోండి. తర్వాత ఐస్ క్యూబ్తో కొంచెం రబ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా దాన్ని పెట్టి మనము స్క్వీజ్ చేసి ఉంటామా, ఆ స్కిన్ అనేది కొంచెం హార్ష్గా అయిపోయి ఉంటుంది. సో అంటే మంట రాకుండా ఉండడానికి మనం ఐస్ క్యూబ్తో రబ్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాక్ వేసుకుంటున్నాను. ఇది నేచర్స్ ఎసెన్స్ డీటాన్ ప్యాక్ అనమాట. సో ఈ డీటాన్ ప్యాక్ మీకు నేను లింక్ ఇస్తాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ నేచర్స్ ఎసెన్స్లోనే లాక్టో బ్లీచ్ చూపించాను, అది కాకుండా ఇది డీటాన్ అనమాట.
ఇది కూడా నాకు ఫేషియల్కే ఫ్రీ వచ్చింది, కానీ ఇది మీకు అంటే సపరేట్గా కొనుక్కోవచ్చు. మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది అనమాట, 100 grams నుంచి ఉంటుంది అనుకుంటా. సో అది నేను లింక్ ఇస్తాను. ఇది అప్లై చేసేసుకొని ఒక 20 minutes అలానే వదిలేసి మనం వాటర్ని వెట్ చేసుకుంటూ ఫేస్ని మనం రోజ్ వాటర్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్తో అయినా వెట్ చేసుకుంటూ మసాజ్ చేసి అప్పుడు కనుక రిమూవ్ చేసేస్తే ఇదొక మంచి టిప్ అనమాట. బాగా ట్యాన్ అనేది బాగా రిమూవ్ అవుతుంది. సో ట్యానింగ్ అంతా వచ్చేస్తుంది అండ్ ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది ఈ ప్యాక్ ద్వారా. సో ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. మీరు నేను ఎన్ని చూపిస్తూ ఉంటాను కదా, ఏ ప్యాక్ కానీ ఏ ప్రోడక్ట్ కానీ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ కొంచెం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి, మీ స్కిన్కి అది పడుతుందా లేదా. అండ్ ఇంకా పెద్ద పెద్ద ప్యాక్స్ మాత్రం కొనద్దు, చిన్న ప్యాక్స్ కొనుక్కోండి, మీకు అది సూట్ అవుతుందా లేదా అని. అంటే నేను చెప్పేవనే కాదు, చాలామంది చూపిస్తుంటారు కదా, లేదా మీరే ఆన్లైన్లో చూస్తుంటారు, అయినా మీరు చిన్న ప్యాక్ అనేది తీసుకొని మనీ వేస్ట్ చేయకుండా అని అంటే నేను యూజ్ చేసే ఒక టిప్ అనమాట. సో నేనైతే రిమూవ్ చేసేసాను. సో ఇంతే, క్లీనప్ అంటే మాత్రం ఇంతే, ఎటువంటి మసాజెస్ ఏమీ ఉండదు. ఇంతే ఫేషియల్ కూడా ఉంటుంది. ఫేషియల్లో మనకు ఏముంటాయంటే మసాజ్ ఎక్కువ ఉంటుంది. సో క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, స్టీమింగ్, ప్యాక్ ఇవంతా మాత్రం కామన్గా ఉంటుంది. ఫేషియల్ క్రీమ్స్లో కూడా మీరు ఫేషియల్ చేసుకోవాలన్నా కూడా ఇవంతా కామన్. ఇంకా జెల్తో లేకపోతే మసాజ్ క్రీమ్తో ఎలా మసాజ్ చేసుకోవాలి అనేది నేను వేరే వాళ్ళ మీద, క్లయింట్ మీద చేసి మీకు చూపిస్తాను. అండ్ ఇంకా నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా వీడియోస్లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఈ వీడియోలో అయితే నేను ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా ముక్కు ఇంకా చిన్ అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది అండ్ ఇంకా స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది మీరు గమనిస్తే ఫస్ట్కి ఇప్పటికీ. సో ట్యానింగ్ అనేది ఫ్రీక్వెంట్గా అయిపోతూ ఉంటుంది మనం బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే కూడా. సో అందుకని ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మన స్కిన్ని మనం కొంచెం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా క్లీనప్ అయిపోయిన తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మన స్కిన్ చాలా సూదింగ్గా, సప్పుల్గా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో అప్లై చేస్తుంటే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోండి. ఈవినింగ్ టైం అయితే జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇంకా లీవ్ చేసేసేయచ్చు స్కిన్ని. అండ్ ఇలాంటి డీటాన్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు హాట్ వాటర్ యూజ్ చేయొద్దు, ఇంకా సోప్ కూడా యూజ్ చేయొద్దు 24 hours. అంటే ఆఫ్టర్ కేర్ అనమాట ఇలాంటివి. సో ఇదన్నమాట మన ఇంట్లో చేసుకునే సలూన్ స్టైల్ క్లీనప్. సలూన్లో కూడా ఇలానే ఇంతే చేస్తారు, కాకపోతే మీరు ఇలాంటివి కొన్ని పెట్టుకుంటే అప్పుడప్పుడు మీరే చేసుకోవచ్చు ఓన్గా అని చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.